వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీ నుంచి చాలామంది నాయకులు పార్టీకి దూరం అవుతున్నారు, ఇతర పార్టీల్లో చేరడానికి సిద్ధమవుతున్నారు. 2029లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. అప్పటి వరకు మేము ప్రతిపక్షంలో ఉండలేమని కొంతమంది నాయకులు ఇప్పుడే సైడ్ అయిపోతున్నారు. ముందుగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు, కృష్ణయ్య వీళ్ళు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది, పార్టీని వీడారు. అలాగే బాలినేని శ్రీనివాసరావు, మద్దాల గిరి ఇలా చాలామంది, అంటే వాసిరెడ్డి పద్మ గారు మహిళా చైర్మన్గా ఆమె ఉన్నారు గతంలో. ఇప్పుడు ఆమె కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా పార్టీకి దగ్గరవుతారు, ఇతర పార్టీ నాయకులు కూడా అధికారంలో ఉన్న పార్టీలోకి చేరడానికి మొగ్గు చూపుతారు. ప్రస్తుతం వైసీపీ అధికారంలో లేదు కాబట్టి చాలామంది నాయకులు వైసీపీకి దూరం కావడానికి ఇంకా సిద్ధమవుతున్నారు. చాలామంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి బంధువులతో పాటు స్నేహితులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి స్నేహితుడు, క్లాస్మేట్ అయిన రాజీవ్ కృష్ణ కూడా ఆయన వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఇలా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోతుండడంతో 2029 ఎన్నికల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా లేదా అనే ప్రచారం జరుగుతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకొస్తాము, అందరికీ ప్రజలందరికీ మంచి జరిగేలా పరిపాలన అందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని గొప్పలు చెప్పిన నాయకులందరూ ఇప్పుడు పార్టీకి దూరమవుతూ ఆయా నియోజకవర్గాల్లో సైలెంట్ అయిపోతున్నారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి కానీ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కానీ నాయకులు చొరవ చూపడం లేదు. 2027 సంవత్సరంలో గ్యారంటీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు పార్టీ పరిస్థితి వేరుగా ఉంటుంది. 2029 ఎన్నికల్లో పార్టీ ఉండదనే భావనకు వైసీపీ నాయకులు వచ్చారనే ఒక ప్రచారం సాగుతుంది. ఎందుకు వైసీపీ నాయకులందరూ పార్టీకి దూరం అవుతున్నారు అనే చర్చ ఒక రాష్ట్రంలో జరుగుతుంది. 40% ఓట్లు వచ్చిన వైసీపీని వీడి నాయకులందరూ ఇతర పార్టీల వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఏమొచ్చింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకులకు అండగా లేరా, నాయకులను పట్టించుకోవడం లేదా అనే చర్చ సాగుతుంది. ఇప్పటికీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని నమ్ముకొని పార్టీని నడుపుతున్నారు. ఆయన వలన చాలామంది దూరం అవుతున్నారనే ప్రచారం సాగుతుంది. గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకునేవారు. ఆయన్ను చాలామంది వ్యతిరేకించారు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినకుండా సజ్జల రామకృష్ణారెడ్డికే ఎక్కువ బాధ్యతలు అప్పజెప్పారు అని అప్పట్లో వైసీపీ నాయకులు విమర్శలు చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా చాలామంది సజ్జల రామకృష్ణారెడ్డిపై విమర్శలు చేశారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులను కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు, మంత్రులను కావచ్చు సరిగా పట్టించుకోకపోవడం వల్లనే పార్టీ తీవ్రంగా నష్టపోయింది. అప్పట్లో ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, నాయకులకు, పార్టీకి ఒక ప్రాధాన్యత ఇచ్చుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదనేది కూడా వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు అంటే ఎంతో సన్నిహితంగా ఉన్న నాయకులందరూ ఎందుకు దూరం అవుతున్నారు అనేది ఒక ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడం లేదు. ప్రతిపక్ష హోదా కావాలని ఆయన పట్టుబట్టారు. ప్రస్తుతం అధికార పక్షంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు, మీకు తగినన్ని సీట్లు లేవు కదా అనే వాదన
కూటమి ప్రభుత్వం వాదిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ నాయకులను పట్టించుకోవడం లేదు. ఆయన ఎంతసేపు విజయవాడ, బెంగళూరుకు తిరుగుతున్నారు తప్ప నాయకులతో కూర్చొని చర్చించి దూరం అవుతున్న నాయకులను ఎందుకు వెళ్తున్నారు, వారిని ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే చర్చ కూడా సాగుతుంది. గతంలో జగనన్న వదిలిన బాణం అంటూ పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల నుంచి, తల్లి విజయమ్మ నుంచి, స్నేహితుడు రాజీవ్ కృష్ణ దగ్గర నుంచి అందరూ ఇప్పుడు పార్టీకి దూరమయ్యారు. తన సొంత చెల్లెలు వైఎస్ షర్మిలారెడ్డే ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థిగా మారింది. తల్లి కూడా జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంది. 2027 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుందనే భావనలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. అందుకే పార్టీకి దూరం అవుతున్నారు. ఆయన జైలుకి వెళితే పార్టీని కాపాడేవారు ఎవరు అనేది కూడా ఒక చర్చ నాయకుల్లో జరుగుతుంది. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాయకులు వీడిపోతుండడంతో పార్టీ సన్నగిల్లుతుంది. చాలామంది ఇప్పటికే వెళ్ళిపోవడంతో కొత్త నాయకులు రావడానికి ఇంకా టైం పడుతుంది. ఇప్పట్లో కొత్త నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి వచ్చే అవకాశం ఉండదు. ఉన్న నాయకులు ఇతర పార్టీలకి వెళ్లాల్సిందే కానీ వైసీపీలోకి వచ్చే వాళ్ళు ఉండరు. కనీసం అంటే 2027-28 సంవత్సరంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని పెద్దగా ప్రశ్నించే అవకాశం వైసీపీకి ఉంటుంది. అప్పటి వరకు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరు. ప్రశ్నిస్తే ఎక్కడ కేసులు పెడతారనే భయం నాయకుల్లో ఉంటుంది. ఇప్పటి నుంచే అధికార పక్షానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఈ 4-5 సంవత్సరాలు కేసులతో ఇబ్బంది పడవలసి ఉంటుందనే భావనలో వైసీపీ నాయకులు ఉంటారు. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం గురించి నాయకులు పెద్దగా మాట్లాడరు. ఏది ఏమైనా ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చాలామంది నాయకులు వీడిపోతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఆయన పోతే పోనీలే అనుకుంటే పార్టీకి మాత్రం తీవ్ర నష్టం కలుగుతుంది. నాయకులు చాలామంది పార్టీని వీడిపోవడానికి కారణం ఏంటి? భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండదు, పార్టీ మూతబడే అవకాశం ఉంటుంది, లేదా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళితే పార్టీని నడిపేవారు లేరనే ఆలోచనలో వైసీపీ నాయకులు ఉన్నారా అనే భావన కూడా వినిపిస్తుంది. మొత్తానికైతే వైసీపీకి ప్రస్తుతం అయితే తీవ్ర నష్టం కలుగుతుంది నాయకులు వెళ్ళిపోతుండడంతో. మరి భవిష్యత్తులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎలాగా ముందుకు నడిపిస్తాడో వేచి చూడాలి.